ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. నీ పిల్లలను నేనే రక్షించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి పిల్లలను దయచేశాడు. అయితే ఈ భయంకరమైన ప్రపంచంలో వారిని సంరక్షించాలంటే తల్లిదండ్రులుగా ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయినప్పటికీ రోజువారీ ప్రమాదాల నుండి, కొత్త కొత్త జబ్బుల నుండి, విష జ్వరాల నుండి మనము మన పిల్లలను ఏమాత్రము వారి ప్రాణమును కాపాడుకోనలేము. అది మనము నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిందే, అవునా? ఇలాంటి పరిస్థితిలో మన ప్రేమగల పరలోకపు తండ్రి ఎంతో గొప్ప వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన నా బిడ్డ, ఇక నీ పిల్లలను గురించి దిగులు పడకు. వారికి ఏ ప్రమాదము కానీ రోగాలు కానీ వచ్చినా నేనే వారిని కాపాడి రక్షిస్తాను. ఆ భారము నా మీద వేయమని పరలోకపు తండ్రి చెప్తున్నాడు. మీరు ప్రేమగల తల్లిగా, తండ్రిగా ఆ పరమ తండ్రి పాదాల యొద్దకు వచ్చి ఆయన ఆజ్ఞలు గైకొంటూ మీ పిల్లలను ఆయన కరుణాహస్తాల్లో పెట్టి ఈ వాగ్దానము పొందుకోండి. ఇంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీ పిల్లలను నేనే రక్షించదును అని గొప్ప అభయ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్నారు దేవా. నీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభా మీరు ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఉదయకాల ప్రార్థనలో ఎక్కిమించిన ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలను ప్రభా మీరు దీవించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, ఆశీర్వదించి ఆరోగ్యము, నెమ్మది మీరు దయచేస్తున్నారు దేవా. ఎటువంటి సమస్యలతో ప్రభా, విష జ్వరాలతో ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా, దీర్ఘకాల రోగాలతో ప్రభా, అయ్యా మరి ఎటువంటి సమస్యలతో ప్రభా చిన్నపిల్లలు బాధపడుతున్నారో ఈ దినమందు ప్రభా వారిని స్వస్థపరిచి రక్షించి బాగు చేయమని వేడుకొచ్చినాం దేవా. మీకే స్తోత్రం చెల్లిస్తూ దినమంతటి కావాల్సిన కృప, కాపుదల ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ మీ నామానికి ఆరోపిస్తూ ప్రార్థన ఆలకించి జవాబిచ్చి నెమ్మదిపరిచినందుకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.